హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల పాయసం తయారు చేయబోతున్నామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేయండి. నెయ్యి అనేది బాగా వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి ముక్కలు వేయండి. కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు కొద్దిగా బాదం జీడిపప్పులు వేయండి. బాదం జీడిపప్పులు వేసి బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కిస్మిస్ వేయండి. అన్నీ ఒకేసారి వేస్తే మాడిపోతాయండి. కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు గిన్నెలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి 3 స్పూన్స్ వరకు పెసరపప్పు వేయండి. 3 టేబుల్ స్పూన్స్ కాదండి, 3 స్పూన్స్ వరకు పెసరపప్పు వేయండి. పెసరపప్పు వేసి బాగా దోరగా ఫ్రై చేయండి. ఇప్పుడు 1 గ్లాస్ వరకు అటుకులు తీసుకోండి. 1 గ్లాస్ అటుకులు వేసుకొని పెసరపప్పుతో పాటు బాగా ఫ్రై చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు గిన్నెలో 1 గ్లాస్ అటుకులకి 4 గ్లాసుల వరకు పాలు వేయండి. ఈ మిల్క్ అనేది థిక్గా ఉండాలండి. క్రీమ్ మిల్క్ అయితే చాలా బాగుంటుందండి పాయసం అనేది. చిక్కటి పాలు వేసుకోండి. పాలు అనేది ఒక పొంగు వచ్చిన తర్వాత అటుకులు పెసరపప్పు ఫ్రై చేసుకున్నాం కదండి, వేసుకోండి. అందులో వేసుకొని బాగా ఉడికించుకోండి. బాగా దగ్గరగా అయినంత వరకు కలుపుతూ బాగా ఉడికించుకోండి. ఒకసారి మూత పెట్టండి. ఒకసారి మూత తీసి చూడండి. బాగా దగ్గరగా అయినంత వరకు ఉడికించుకోండి. పెసరపప్పు అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయిపోవాలండి. అంతవరకు ఉడికించుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలపండి. 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎంత వేసుకున్నా పాయసంలో టేస్ట్ బాగుంటుంది కదండి. నెయ్యి వేసుకోండి. వేసుకుని బాగా కలిపి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేయండి. ఇప్పుడు ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. వేరే గిన్నెలోకి 1 గ్లాస్ అటుకులకి 1 గ్లాస్ వరకు బెల్లం వేయండి. 3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకొని బెల్లం బాగా కరిగించండి. స్వీట్ ఎక్కువ తినేవారు 2 స్పూన్స్ వరకు బెల్లం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. బెల్లం అనేది బాగా కరిగిపోవాలండి వాటర్లో. చూడండి, ఈ విధంగా బాగా కరిగిన తర్వాత బాగా చల్లారనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వండి. పాయసంలోకి బాగా చల్లగా అయిన తర్వాత ఈ బెల్లం పాకమును వేయండి. పాయసం వేడిగున్నా పర్వాలేదు కానీ బెల్లం పాకం అనేది బాగా చల్లగా అవ్వాలండి. చల్లార్చిన తర్వాత వేయండి, ఎందుకంటే పాలు విరిగిపోతాయి. ఇప్పుడు చిటికెడు పచ్చకర్పూరం వేయండి. ఇది వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. టెంపుల్లో ప్రసాదం తినే ఫీలింగ్ కలుగుతుందండి. మీ దగ్గర ఉంటే మాత్రం వేసుకోండి, లేకపోయినా ప్రాబ్లం లేదండి. అటుకుల పాయసం రెడీ. చాలా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. కృష్ణుడికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి. అటుకులతో ఏ ప్రసాదం చేసినా కృష్ణుడికి చాలా ఇష్టమండి. చాలా ప్రీతికరమైనదండి. ఈ ప్రసాదం చేసుకొని కృష్ణుడికి నైవేద్యంగా పెట్టండి. చాలా మంచిదండి. ప్లీజ్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.